2001 ఏప్రిల్ 7వ తారీఖు నేను దేవుని సేవకు సమర్పించుకున్నప్పుడు ఆ రోజు నా డైరీలో మాట రాసుకున్నాను. అప్పుడప్పుడు డైరీ రాస్తూ ఉంటాను, రోజు రాసే టైం దొరకట్లేదు కొన్ని సందర్భాల్లో, కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే రాస్తూ ఉంటాను డైరీలో. ఆ రోజు రాసుకున్నాను నా జీవితంలో, ప్రభువా ఈ రోజు నుండి జాన్ వెస్లీ నీ సేవకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కడ ఊపిరి వరకు, తుది శ్వాస వరకు నీ సేవలోనే. అయితే నీ సేవకు రావడంలో నా ఉద్దేశం నీ నుండి ఏదో పొందుకోవాలని కాదు, నువ్వు ఆల్రెడీ నా కోసం చేసిన గొప్ప త్యాగానికి ఇసుమంతైన రుణం తీర్చుకోవడానికి వస్తున్నాను. దేవుడు నా మౌన స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే యాటిట్యూడ్, అదే ఆలోచన. ఎక్కడ నిలబడినా, ఎక్కడ సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చినా అదే నా ఆఖరి ప్రసంగంగా మాట్లాడతాను. మరొక అవకాశం రాదేమో, లేదా మరొక సందర్భంలో వీరిని నేను కలవలేనేమో, మరొకసారి ఈ ప్రియులు నేను చూడలేనేమో, ఎక్కడ దేవుడు అవకాశం ఇచ్చినా అదే నా చివరి ప్రసంగంగా చేస్తా. 10 మంది ఉన్న అదే తీవ్రత, 1,00,000 మంది ఉన్న అదే తీవ్రతతో దేవుని వాక్యం ప్రకటిస్తా. స్తోత్రం.